మనకి తగిలే ప్రతి దెబ్బకి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. జనరల్‌గా ఇండియన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం 16 ఇయర్స్ వచ్చే వరకు అందరూ 3 ప్రైమరీ అండ్ 4 బూస్టర్ డోస్ తీసుకొని ఉంటారు. సో, 16 ఇయర్స్ వరకు ప్రొటెక్టెడ్. 16 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అయితే టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా లేదా అనేది మనకు తగిలిన దెబ్బ అండ్ మన లాస్ట్ టీటీ ఎప్పుడు తీసుకున్నామన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో, జనరల్‌గా మనకు తగిలే దెబ్బల్ని 2 రకాల కింద డివైడ్ చేస్తాం. క్లీన్ ఇంజ్యూరీస్, డర్టీ ఇంజ్యూరీస్. క్లీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్‌తో చిన్న కట్ అయింది. దీని బార్డర్స్ క్లియర్‌గా ఉంటాయి. ఇంజ్యూరీ డీప్‌గా ఉండదు. అండ్ దీనికి యానిమల్ సలైవా గానీ, మోషన్ గానీ టచ్ అయ్యి ఉండదు. ఆర్ సాయిల్‌తో టచ్ అయ్యి ఉండదు. వీటికి ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇమ్యునైజేషన్ ఎప్పుడు తీసుకున్నామో గుర్తులేదు ఆర్ టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోలేదంటే గనక 3 డోసెస్ తీసుకోవాలి. దెబ్బ తగిలినప్పుడు 1 మంత్ తర్వాత అండ్ 6 మంత్స్ తర్వాత. లేదు ఆల్రెడీ మేము తీసుకున్నామంటే గనక అది వితిన్ 10 ఇయర్స్ అయ్యి ఉంటే మళ్ళీ టీటీ ఇంజెక్షన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. డర్టీ ఇంజరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఆర్ గ్రౌండ్‌లో పడిపోయారు. సో, గట్టిగా దెబ్బ తగిలింది. అప్పుడు దాని దెబ్బ బార్డర్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. ఆ ఇంజ్యూరీకి సాయిలో లేదంటే యానిమల్ బైట్ చేసింది సలైవానో తగిలి ఉంటుంది. ఆర్ ఇంజ్యూరీ అనేది డీప్‌గా ఉంది. ఇందులో మీరు ముందు ఎప్పుడు టీటీ ఇంజెక్షన్ తీసుకోలేదు ఆర్ తీసుకున్నది మీకు తెలీదంటే గనక సిమిలర్‌గానే మీరు 3 డోసెస్ అంటే దెబ్బ తగిలినప్పుడు 1 మంత్ తర్వాత అండ్ 6 మంత్స్ తర్వాత 3 డోసెస్ అనేది తీసుకోవాలి. లేదు వితిన్ 5 ఇయర్స్‌లోనే మేము ఆల్రెడీ టీటీ ఇంజెక్షన్ తీసుకున్నామంటే గనక మళ్ళీ టీటీ ఇంజెక్షన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా 2 డోసెస్ ఆఫ్ టీటీ వ్యాక్సిన్ అనేవి తీసుకోవాలి. టీటీ అని కమెంట్ చేయండి. ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.